గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. కేసీఆర్ గారు బీజేపీలో వాళ్ళు వెళ్తున్నారంట. వాళ్ళు కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ అంటే ఆయన బిడ్డ కేసులో నుంచి విముక్తి కావాలిగా. మర్జ్ అవుతుందా? అవ్వచ్చేమో. రాజకీయాలకి ఎప్పుడు ఎవరికి శత్రువులు కారు, ఎవరికి మిత్రులు కారు. కేసీఆర్ నిన్నటిదాకా బీసీది పెడతానన్నాడు మీటింగ్. ఎందుకు పెట్టలేదు? సడన్గా జనం ఎందుకు వచ్చింది? వచ్చిండొచ్చు పాపం, ఏజ్ బారు. మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో ఎందుకున్నాడు ఆయన? కొడుకు చూస్తే ఒక వేషం, బిడ్డది చూస్తే ఒక వేషం. ఇప్పుడు ఆమె జాగృతి అంటుంది. ఆమె జాగృతిలో ఉన్నట్ట లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్నట్ట? పార్టీదేమో ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చాడు. జాగృతి అనే ఆర్గనైజేషన్లో కొత్త పార్టీ లెవెల్లో కొత్త లెవెల్లో ఆలోచన చేసి బయటికి వచ్చేసి నిన్న పార్టీలో ఇలా ఉన్నారు అలా ఉన్నారు. నేను ఒక క్లిప్పింగ్ చూస్తాను ఇంతకుముందే వచ్చేటప్పుడు. వాళ్ళ అన్న అంటున్నాడు మా చెల్లెలు అసలు జాగృతి అనే సంస్థలో ఉంది కానీ మా పార్టీలో లేదు అన్నాడు. కిందనే అంటుంది ఆమె. నేనెందుకు లేని, నేను అదే పార్టీలో ఉన్నాను అంటుంది. ఒకే దాంట్లో 2 క్లిప్పింగ్స్ పెట్టారు. నిన్న యాక్చువల్లీ కేసీఆర్ని కలవడానికి ఫామ్ హౌస్కి వెళ్ళింది కవిత వాళ్ళ కొడుకుని తీసుకొని అని అంటున్నారు. అమెరికా పోతున్నాను ఆయన 10 రోజులు ఉండడానికి పోతున్నా, మళ్ళీ వచ్చేదాకా నువ్వు నన్ను చూడు, నీ కొడుకు ఎట్లాగో చూడడు, నేనే నేను చూసేదాన్ని, అదేదో పార్టీలో ఏమైనా పోస్ట్ ఇచ్చేస్తా నాకు ఇచ్చేసి మా అన్న మీద ఏ కేసులు ఎప్పుడైతే నాకు కూడా తెలియదు. నేను ఆల్రెడీ చూసి వచ్చినా కాబట్టి, నాకు అంతకన్నా పెద్ద జైలు లేదు కాబట్టి, నాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది కాబట్టి ఏదన్నా పెడితే తట్టుకునే శక్తి నాకు ఉందా అనుకోను, నన్ను అన్నే చెప్పని చెప్పి బతలాడుకొని వచ్చినట్టు ఉంది. అది ఇదే పని ఆమె డైరెక్ట్ వెళ్ళొచ్చు కదా. అప్పుడు ఆ న్యూస్లో పడ్డప్పుడు దయ్యాలు ఉన్నాయి పార్టీలో అన్నది కదా. అన్న ఎందుకు వెళ్ళి డైరెక్ట్ వాళ్ళ డాడీని ఎందుకంటే టైం దొరకలేదు ఆమెకి. ఇవన్నీ మైండ్ గేమ్స్. ఏమో చెప్పలేమేమో. కేసీఆర్ ఆడిపిస్తున్నాడు ఏమో బిడ్డని. ఇది కూడా అంటున్నారు మరి. 100%. ఒకసారి ఏం జరిగిందంటే కేటీఆర్ని ముఖ్యమంత్రిగా పెడదామని అనుకున్నాడు. అవును కదా. వెళ్ళి బొకేలు ఇచ్చేయడం ముఖ్యమంత్రి గారు అనుకుని ఓహో అనే వాళ్ళ మంత్రులు ఎగిరిపడ్డారు. ఆయన ఇంటెలిజెన్స్ పెట్టుకున్నాడు. వెంటనే నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి ఆయన. కానీ ఈయన కథలన్నీ తెలిసిపోయినాయి కొడుకువి. ఇప్పుడు కనుక నేను వీటి చేతిలో పార్టీ పెడితే పార్టీ మొత్తం పోతుంది, జీరో అయిపోతుంది అనుకొని నాకేం రోగం వచ్చింది, నాకేమైంది, ఎవరు చెప్పారు ముఖ్యమంత్రిని ఆయన చేస్తానని చెప్పి వెంటనే స్టేట్మెంట్ ఇచ్చేసాడు. మరి ఇప్పుడు దాన్ని కాపాడాలనేది ఆయనకు ఉంటుంది కదా. కష్టపడ్డవాడికి తెలుసు కదమ్మా. ఎంతైనా తెలంగాణ లెవెల్లో ఆయన చేశాను కాబట్టి అవునన్నా కాదన్నా మనకు ఒక రకమైన అభిమానం ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఈ పార్టీలకు అతీతంగా ఉంటుంది తెలంగాణ వాళ్ళకి. కానీ ఆయన చేసిన తప్పిదాలను కూడా మళ్ళీ కౌంటర్ వేసడానికి ఎవరు వచ్చారో చెప్పు? ఎవరు నిలబడుతున్నారు? దానికంటే ఎక్కువ వాళ్ళ ప్రయారిటీస్ కోసం చూసుకుంటున్నారు. హరీష్ రావుకు తెలియకుండా కేటీఆర్ పోతున్నాడు, కేటీఆర్ తెలియకుండా పరిగెత్తడాలు, నా పేరు రావాలి నా ఎవరిని చూడాలి జనాలు? అసలు మీ లీడర్షిపే వద్దనుకుని ఓడగొట్టి ఇంట్లో పెట్టినప్పుడు మీరు ఉన్నది కాపాడుకొని చూసుకోండి. కానీ మళ్ళీ మేము వచ్చేస్తున్నామని ఈ జనాలను ఎట్లా తయారు చేశాడు? మీకు ఇంత తినడానికి పడేస్తాం, మీరు ఎవడు ఏం పని చేయకూడదు, 20 రోజులు వచ్చినాయంటే 20 రోజులు తాగండి ఊగండి, ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇచ్చేస్తాను. అవన్నీ స్కామ్లాగా చిన్న పథకాలు వేసేసి 100 మందికో 50 మందికో ఇచ్చేస్తాడు. దళిత బంధు అన్నాడు, రైతు బంధువులు అన్నాడు, ఇచ్చేస్తాడు. అట్లా ఇచ్చింది ఎవరికి? 1 ఎకరం ఉన్నోడికి 2 ఎకరాల కంటే 500 ఎకరాల కూడా ఇచ్చాడు రైతు బంధు. వాళ్ళ మంత్రులే తీసుకున్నారు చాలామంది. ఇప్పుడు ఎవరి కోసం చేసినట్టు? అది తెలివిగా చేశాడా లేదా? వీళ్ళకి ఇచ్చినట్టు ఏదో చిన్న ముక్క ఇట్లా పడేసి పెద్ద ముక్క దింపి వాళ్ళకి ఇచ్చుకున్నాడు. ఎప్పుడో వెళ్ళిపోయిన దేశాలు నక్సలైట్ భయానికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ ఆ జాగాలకు వచ్చేసి మళ్ళీ అవన్నీ పక్కడబందీలు చేసుకున్నాం. 100 ఎకరాల దగ్గర నుంచి 500 ఎకరాలు వాళ్ళ చేతిలో పెట్టిపోయాడు ధరణి అని పెట్టేసి. అసలు అందులో పని చేసుకున్న వాళ్ళ యాక్ట్ ప్రకారంగా చూస్తే అన్నీ తప్పులే. ఎవడి భూమి ఎవడి చేతిలో లేదు, వాడి పొజిషన్లో వాడే ఉన్నాడు. ఈయన పేరు లేకుండానే వేరేవాడి పేరు ఎక్కేసినాయి. ఇప్పుడు కాంగ్రెస్ని కూడా అందుకే చూస్తున్నారు కదా, మేము అవన్నీ రికవరీ చేసి ప్రజలకు పంచి పెడతారనే చూస్తున్నారు. కానీ మీరు ఎక్కడ ఓన్లీ మాటలకే పరిమితమైండు, మీరు ఎక్కడ చేస్తున్నారు అనేది. భారతి అని తీసేది ఈ ఫిల్టర్ కార్యక్రమం. అందుకనే గ్రామ సభలు పెట్టి అందరిని పిలుస్తున్నాం. ఎవరైతే ఒరిజినల్ అన్ని డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి అన్ని లీగాలిటీస్ అన్నీ చూసి ఎప్పటివరకు వీళ్ళ పేరు ఉంది, వీళ్ళకి తర్వాత తెలియకుండా ఎప్పుడు ఎంటర్ అయింది, ఇవన్నీ తీసి న్యాయంగా జరగాల్సిన 99% వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది చాలా గొప్ప విషయం అమ్మ. కష్టమైన పని. ఇప్పుడు ఒక బిల్డింగ్ నువ్వు విరగొట్టడం చాలా ఈజీ తల్లి, తను కట్టడం ఎంత కష్టమైంది. వ్యవస్థను అట్లా నాశనం చేసిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ప్రశాంతంగా పని చేయకుండా
చేయనియకుండా పరిస్థితులన్నీ చేసి అన్ని రోజుకొక లెవెల్, అంటే ఒక పదవి ఎక్కిన 4 రోజుల నుంచే స్టార్ట్ అయిపోయారు. అది ఎప్పుడు ఇస్తావు, ఇప్పుడు ఇస్తావు, ఇది ఎప్పుడు ఇస్తావు, ఇది ఎప్పుడు ఇస్తావు, మీరే దుబ్బుకొని పోయినారు కదా అన్ని. మీ దగ్గర ఉన్న ప్రామిస్ కదా మ్యామ్, మేము డెఫినెట్గా ఇస్తాన్నాం కదమ్మా. ఈరోజు మేము చేసిన పథకాలు రాష్ట్రంలో ఎవరు చేసామా లేదా? 2 లక్షల వరకు ఇచ్చిన వాళ్ళకైతే వచ్చి చేరినాయా లేదా? డబ్బులు రైతులకు చేరినాయా లేదా? చేరిన వాళ్ళకు ఎవరికైనా న్యాచురల్గా ఉంటుంది. ఇళ్ళు ఇప్పుడు కంప్లీట్ అయినాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఇనాగ్రేషన్స్ అవుతున్నాయి చూడండి. కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చారా? కట్టిన పెచ్చులు ఊడిపోయినాయి, ఒక్కడికి హ్యాండ్ ఓవర్ చేయలే. ఏం చేస్తారు? వాళ్ళకి టైం ఎక్కడిది? ఆయనకి అయ్యాషీలు జరిపోయినాయి, కేటీఆర్కి టైం ఎక్కడుంది ఆయనకి? కూతురుకేమో కూతురు లెవెల్లో ఆమెకు డబ్బులు సంపాదించుకున్న పనులనే ఉండింది. ఆమెకి ఇప్పుడు తెలంగాణ జ్ఞాపకం వస్తుంది, బీసీలు జ్ఞాపకం. ఆమె చెప్తేనే బీజేపీలు పెట్టిరట, ఆమె చెప్తేనే అంబేద్కర్ గురించి మాట్లాడిందట. మరి ఈ 10 ఏళ్లలో ఎన్నడూ మాట్లాడలేవు ఎందుకమ్మా? అప్పుడు అదే పేపర్ లీకేజ్ ఇచ్చినోడు ఎవడో ఉన్నట్టున్నాడు పార్టీలో. ఇది నువ్వు మాట్లాడేసాక తలా ఒక చేసినట్టు నువ్వు ఇది మాట్లాడేస్తే నీకు వస్తుంది ఆ క్రెడిబిలిటీ అని. ఇంకా మిగతా వాళ్ళంతా వేస్టా? బీసీ నాయకులంతా వేస్ట్. ఈ మొక్కమని వచ్చింది, బీసీ కాకపోయినా బీసీ సబ్జెక్ట్ తీసుకుందాని గొప్పతనమా? ఇప్పుడు ఆమె స్థుతి ఎక్కడి దాకా మించిపోయిందంటే ఆఖరి వాళ్ళ అయ్యా కూడా వేస్టే అంటుంది ఆమె. 4 రోజులు అయితే ఆ ఉద్యమం కూడా నేనేం చేశాను, మా అయ్యేది నేనే చేసిన అంటారు. సో హద్దులు దాటిపోయినారు అందరూ. ఇప్పుడు నిజంగానే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందా? అది చూడడానికి చాలా చాలా కారణాలు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం మా పార్టీ వాళ్ళం, వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది అని. సెంట్రల్ మినిస్టర్లు అందరూ డైరెక్ట్గా వచ్చి అప్పుడున్న గవర్నమెంట్ని ప్రేస్ చేసి వెళ్ళేవాళ్ళు. అప్పుడే మాకు డౌట్ వచ్చింది. మేము అప్పుడే అందులో నేను ఉన్నాను. అప్పుడు అందరూ మా కార్యకర్తలు కూడా వేసుకున్నాం. అదేంది వాళ్ళని వచ్చి మెచ్చుకొని వెళ్తున్నాం, వాళ్ళతో గొడవ పడేది కదా. కిషన్ రెడ్డికి ఇష్టం లేదు కలుపుకోవడం. కానీ మిగతా నేషనల్ లెవెల్ ఉండేటోళ్ళు వాళ్ళ ఆలోచన వేరే ఉంటుంది కదా. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడొచ్చు వాళ్ళు. సో ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకి ఇక్కడ వర్కౌట్ అవుతలేదు. కాంగ్రెస్ స్ట్రాంగ్ అయిపోతుంది. రాహుల్ గాంధీ కానీ ఆపే శక్తి లేదు. ఎప్పుడైతే ఆయన పాదయాత్ర మొదలుపెట్టాడో, ఎప్పుడైతే బీసీ వర్గీకరణ విషయంలో దానికి పెట్టాడో, ఇలాంటివన్నీ కూడా పార్లమెంట్లో అడగడం దగ్గర నుంచి కానివ్వండి, ప్రశ్నించడం దగ్గర నుంచి కానీ, ప్రతిపక్షాలు స్ట్రాంగ్గా పనిచేయడం దగ్గర నుంచి కానీ, అందరినీ ఒక తాటి మీద తీసుకురావడం అంత విషయమే కాదమ్మా. అది ఆషామాషి విషయం కాదు. ఆయనని పట్టుకొని మామూలుగా మాట్లాడరు. సో అయినా కూడా జనాల్లో ఒక మాకు తెలుసు కదా ఎవరిని లైక్ చేస్తున్నారు. ఆ త్యాగాల జీవితాలు వాళ్ళవి. వీళ్ళెవరి అమ్మ? వీళ్ళు ఎవడన్నా చచ్చాడా? ఇటువైపు చచ్చారా? లేకపోతే బీజేపీలో ఎవడన్నా చచ్చాడా? వీళ్ళ ఫ్యామిలీస్లో ఎవడన్నా చచ్చాడా? ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం నుంచి ఇప్పటి వరకు చూస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.